వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటన చేస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు. నిలోఫర్ కేఫ్ లో వినియోగదారులతో కలిసి సందడి చేసిన మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్ కి ఇంట్లో అర్ధరాత్రి పోలీసుల దాడి. సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు చేశారని మండిపడ్డ మధుయాష్ కి. ఖమ్మంలో నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచినట్లే, టీడీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే నిలోఫర్ కేఫ్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సందడి చేశారు. నిలోఫర్ కేఫ్ కు వచ్చినటువంటి మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. కేఫ్ లో ఛాయ్ తాగుతున్న పలు కుటుంబాలతోటి ఆయన ముచ్చటించారు. నిలోఫర్ కేఫ్ లోని సందడి చేసి He's in plus 2. So, yeah. It sounds like you don't drink. You are a homemaker. Say that. How many kids do you have? He's a special child, so. You take care of him. While you're here, who's taking care of him? My husband. What is he? He works for me. He works for Say hi to him. Say hi to your son. Ma'am, take care of yourself. You get a spine surgery and what do you do on it? I was before LG5. It is started for. You live in Bangalore. Basically, the one. Nice. You both live in Bangalore. Cheers. Welcome back to Hyderabad. Do you like Hyderabad better or not? I mean, I just moved to Bangalore. Big question. Big question. Hyderabad. Telling everyone that Hyderabad is miles ahead and I'm going to go and everything. I just interviewed with Bangalore women's so I was basically poking fun at Bangalore. How easy it is to come into Hyderabad and leave. I say, thank you. You keep telling that Hyderabad, the infrastructure puts Bangalore to shame. It does. It does. And every time we come, every 3 months we come, it's like 2 new flyovers. Seriously, that. So hopefully people will vote good governance and bring us back. So we're not Telugu speaking. His father understands that. We understand, like I can speak because I've grown up here. But we've actually grown up. Actually, we are basically from Varanasi. Oh, nice. No, but आप तेलुगु नहीं सीखी आप? नहीं, पंचम. Koncham. How long have you lived here? Wow, see, this is the beauty of समझ Hyderabad. जाते हैं सर, बोल नहीं पाते. नहीं, but ये हैदराबाद की खूबी है कि आप 25 साल यहाँ रहने के बाद आपको तेलुगु सीखने की जरूरत नहीं. That is the Hyderabad English actually सीख लिया. 23 years of us living here. I think the progression that we've seen, right? We've seen Madhapur where it was nothing. And now that you have levels of metro and आपसे मिलके बहुत अच्छा लगा. Isn't that cool? सर, आपसे मिलके बहुत अच्छा लगा. हमें भी. दोनों के बैंगलोर में. It's emptiness here. इसमें बड़ा कौन है? Sorry. ये. Sorry. no. कितना बड़ा है? 3 बहुत बड़ा है. कितने बच्चे आपके? 3. Hi. Hamza. My daughter has a classmate called Rama. आप जाएंगे? मैं भी आ रहा हूँ. Good luck, sir. Good luck. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని రేవంత్ రెడ్డితో పాటుగా నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, కేసీఆర్ ను ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి.
హయత్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి మధుయాష్ కి గౌడ్ నివాసంపై పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారని మధుయాష్ కి గౌడ్ ఆరోపించారు. సోదాల పేరుతోటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్ కి ఇంటిపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచినట్లేనన్నారు తుమ్మల నాగేశ్వరరావు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలనేదే తన ఆలోచన అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మీరు నాకు చేస్తున్న సాయాన్ని ఉంచుకోనన్నారు తుమ్మల. తెలుగుదేశం పార్టీకి తాను చాలా రుణపడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అందుకని నా వ్యక్తిత్వం తెలిసినటువంటి జిల్లా ప్రజలు ఎక్కడికి పోయినా కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం ఆ పక్కకి వెళ్ళినప్పుడు అందరూ నన్ను టీఆర్ఎస్ లోకి వెళ్ళమని నన్ను తోసేశారు. అయినా కూడా అక్కడ ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాను. అక్కడ కూడా గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ జిల్లా సస్యశ్యామలం అయిపోతే మీ మునేరు ఎప్పుడు 360 రోజులు పారుద్ది. మీ మునేరు మీద కట్టినటువంటి నా చెక్ డ్యాము ఎప్పుడు నిండా నీళ్లతో ఉంటది. అదేవిధంగా కట్టలేరు కానీ, పాలేరు కానీ, ఆకేరు కానీ, అదేవిధంగా మీ జిల్లాకు వచ్చే అన్ని నదులు మీ చాట్రాయికి పోయేది, మీ ఇసన్నపేటకు పోయేది, మీ మండలాలన్నిటికీ నా గోదావరి జలాలు సస్యశ్యామలం చేస్తాయి. మీ చింతలపూడి లిఫ్ట్ రాకపోయినా నా సీతారామతోటి మీ పొలాలు పండుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకమైనటువంటి ప్రాజెక్టు కోసమే నేను ఆ గవర్నమెంట్ లో ఉండటం జరిగింది. ఆ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత నా శాయశక్తులా ప్రయత్నం చేశాను ఆ పార్టీని మన తెలుగుదేశం పార్టీ స్థాయికి తీసుకురావడానికి. తీసుకొచ్చిన తర్వాత ఆడ పార్టీని ఆళ్లే ముంచుకున్నారు, ఆ తండ్రి కొడుకులే ముంచుకున్నారు. అయినా నేను బాధపడలా. నేను ప్రజాభిప్రాయంతో వెళ్తానని చెప్పాను, ప్రజల కోసమే ఉంటానని చెప్పాను. నాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పాను. మంత్రి పదవి నాకు ఎన్టీఆర్ నా చిన్నప్పుడే ఇచ్చాడు, అయ్యా నువ్వు ఇచ్చేది ఏంటని చెప్పాను. ఇక నేను బాబు గారి దగ్గర నీకోసం నేను మాట్లాడి నీకు ఇప్పించింది నేను తప్ప నువ్వు నాకు ఇచ్చేది ఏమీ లేదు, నా రాజకీయ జీవితాన్ని మీ పార్టీకి తాకట్టు పెట్టానని చెప్పాను. అందుకని నేను ఎవరికి తల వచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆ దేవుడి దగ్గరే తల వంచలేదు, ఇంకెవడు నాకు లెక్క అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి నాకు లెక్క మీరు. నేను ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి, నేను జవాబుదారి ఉండాల్సింది ప్రజలకి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చాలా మంది వేదిక మీద ఉన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు నాకు ప్రతిపక్షంగానే పనిచేశారు. అయినా ఆ రోజున చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఢిల్లీ దాకా నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని కోరటం అంటే అది నా జీవితానికి ఎన్టీ రామారావు ఇచ్చిన కనుక తప్ప వేరేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో నన్ను కాదని కానీ వద్దని కానీ అడగల. ఈ సీటు ఆలోచించిన పెద్దలు కూడా మా చోటా బాబా గారు, మా జావీద్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆయన గారు వస్తే ఆయన గారే నిలబడాలని చెప్పి నన్ను ఆయన హక్కును చేర్చుకున్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ జిల్లా జిల్లా, రాష్ట్రం రాష్ట్రం, ఆఖరికి ఢిల్లీ పెద్దలు మాట్లాడేదాకా నా జీవితాన్ని తీర్చిదిద్దిందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేది దనసరి అనసూయ కాదని ప్రియాంక రాహుల్ గాంధీలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఒక ఆదివాసీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఓర్వలేక ఢిల్లీ నుంచి ప్రియాంక రాహుల్ గాంధీలను పిలిపించి మరీ సీతక్క సభ పెట్టించిందన్నారు. ఛత్తీస్గఢ్ లో 1000 కోట్లు దోచుకుని వాటిని తెలంగాణలో 30 నియోజకవర్గాలకు డబ్బు సంచులను పంపిణీ చేస్తోందని అన్నారు. సీతక్క నిజమైన ఆదివాసీ బిడ్డ కాదని, గిరిజన దొరసాని అని అన్నారు. మంగళవారం పొట్లాపూర్, పత్తిపల్లి, చింతకుంట, చింతలపల్లి, చిన్నగుంటూరుపల్లి, కొడిసాలకుంట తదితర గ్రామాల్లోని ప్రచారం బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లు అధికారంలో ఉన్న సీతక్క ములుగు ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. బిడ్డకు విప్లవోద్యమాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఒక పేదింటి బిడ్డకు టికెట్ వస్తే నీ అక్కసు నీ గుళ్ళు ఎట్లున్నదని అంటే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని పట్టుకొచ్చుకుంటావు, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చుకుంటావు, రేవంత్ రెడ్డిని పట్టుకొచ్చుకుంటావు, బెంగళూరు నుంచి పట్టుకొచ్చుకుంటావు, కర్ణాటక నుంచి పట్టుకొచ్చుకుంటావు. నీ నాయకులు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఏం లేదు. తెలంగాణకు అడ్డుపడ్డోళ్ళు అడ్డమైన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తే ఏం లేదు, ఇక్కడ మా మీద ప్రచారం చేస్తే ఏం లేదు. కానీ ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడ్డటువంటి నాయకులు ఇక్కడికి వస్తే, ఈ ప్రాంతం కోసం కొట్లాడినటువంటి నాయకులు ఇక్కడికి వస్తే
వాళ్ళ మీద నీ అక్కసు వెళ్ళబుచ్చుకుంటా ఉన్నావు. ఏం హక్కు లేదు వాళ్ళకి ఇక్కడికి రావడానికి. ఈ గడ్డ మీదకి కేసీఆర్ వచ్చిండు, ఇక్కడ కళ్యాణ లక్ష్మి పుట్టిందనంటే, భాగ్యతండా నుంచి పుట్టిందనంటే అది కేసీఆర్ ఈ గడ్డ మీద తిరగాడిండి. ఈ ప్రాంత ప్రజల మనసులు తెలుసుకున్నాడు, ఈ ప్రాంత ప్రజల అవసరాలు తెలుసుకున్నాడు. ఇలా గిరిజన బిడ్డలందరికీ కూడా పొడు హక్కు పత్రాలు వచ్చినాయనంటే ఈ ప్రాంతంలో తిరిగి వాళ్ళ మనసులు తెలుసుకొని, ప్రజానాడి తెలుసుకొని ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇవాళ నా మీద, ఒక గిరిజన బిడ్డ మీద, ఆదివాసి బిడ్డ మీద పోటీ చేసేది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానే కాదు, ధనసరి అనసూయ కానే కాదు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తాను, రాహుల్ గాంధీ పోటీ చేస్తాడు, రేవంత్ రెడ్డి పోటీ చేస్తాడు. వాళ్ళ డబ్బు సంచులు పోటీ చేస్తూ ఉన్నాయి. కానీ నేను ఒక బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బిడ్డగా నాకు నేను స్వచ్ఛందంగా పోటీ చేస్తూ ఉన్నా. మీ డబ్బు సంచులను పక్కకు పెట్టండి, మీ దొరసానితనాన్ని పక్కకు పెట్టండి, మీ రౌడీజాన్ని, గూండాయిజాన్ని పక్కకు పెట్టండి. ఇలా మా ఏ ఊరికి పోయినా, ఎక్కడికి పోయినా కాంగ్రెస్ రౌడీలు ఎక్కడ చూసినా మా కార్యకర్తల మీద కొట్లాటలు పెట్టుడు, మా కార్యకర్తలను కొట్టుడు, మీరు అందులో పోతే సంపుతామని బెదిరించుడు. మరి అట్లాంటి రేపిస్టులను, గూండాలను నువ్వు దగ్గర పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఆస్తులు పెట్టి ఇలా నీకు నీ సంతూర్లో ఇల్లు ఉన్నది, హన్మకొండలో ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్లో నీ పిఏ పేరు మీద 20 కోట్ల ఇల్లు కట్టినావు. మరి ఇవన్నీ ఆస్తులు నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినావు? ప్రజల సొమ్మును నువ్వు దాచుకొని ఇచ్చేస్తావు, కానీ ప్రజల కోసం నువ్వు ప్రశ్నించే గొంతుకవు కాదు, ప్రజల గొంతుక మీద కాలేసి నువ్వుమే గొంతుకవు నువ్వు. మరి ఇట్లాంటి పరిస్థితులల్లో నా గిరిజన బిడ్డ సత్యవతి రాథోడ్ ఈ గడ్డ మీదకి అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలోని 3 సచివాలయాలలో పరిధిలో జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం వైద్యం చేయించుకున్నటువంటి ప్రజలకు మందులు పంపిణీ చేసి వైద్య పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతోనే ఆరోగ్య సురక్ష క్యాంపు చాలా విజయవంతంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రతి నిత్యం కూడా అనునిత్యం ప్రజలతో ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రం ప్రజల మధ్యలో ఉంటున్నారు. వీళ్ళు హోటల్స్లో ఏదో 2 దేశాలు చర్చలు నడుస్తున్నట్టుగా, ఇటువైపు ఒక దేశం, ఇటువైపు ఒక దేశం, వీళ్ళ మధ్యలో ఏదో చర్చలు నడుస్తున్నట్టు, ఈ చర్చల ద్వారా పెద్ద మేనిఫెస్టో ఏదో తయారైపోతున్నట్టు, భూగోళం బద్దలవుతున్నట్టు చూపెడుతున్నారు. నాకేం అర్థం కావట్లా. మేనిఫెస్టోకి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు చక్కగా దాంట్లో ప్రజలకు మంచి ఏది చేయాలని చెప్పి చూపెట్టాల. చంద్రబాబు మేనిఫెస్టోకి ఎక్కడ విలువ ఉందా? ఎప్పుడే కానీ మేనిఫెస్టోని ఎన్నికల ముందు ఓట్ల కోసం వాడతాడు తప్ప, అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ మేనిఫెస్టో ఇదిగో నా మేనిఫెస్టో ఇది నేను అమలు చేశాను చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? 2014 ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు కదా, 2014 నుంచి 19 వరకు ఆ మేనిఫెస్టోని అమలు చేశారు అని చెప్పగలిగే దమ్ము ధైర్యం చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఉందా అని అడుగుతున్నా నేను. పనికిమాల మేనిఫెస్టోలు ఎన్ని రాస్తే ఉపయోగం ఉంది? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టో చూపెడతాం, 99% అమలు చేశామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. 15 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని చూచి పోతిన మహేష్ కి జనసేన పార్టీకి వణుకు మొదలైందని ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి అన్నారు. విజయవాడ భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ శివాలయం సెంటర్ పేరు మార్చలేదని, ఆ పేరు అలాగే ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ శివాలయం సెంటర్లో జరిగిందో, ఆ యొక్క విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత అటు జనసేనలో ఉండే అటువంటి విజయవాడ బఫూన్ పోతిన మహేష్కి కళ్ళు కొట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం శివాలయం సెంటర్లో మెరిసిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక భయంతో, నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సెంటర్లో చూసిన తర్వాత బహుశా వీళ్ళందరికీ కూడా కళ్ళలో వణుకు మొదలైనట్టుంది. ఆ భయంతో ప్రజల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి గుండెల్లో ఉన్నారు. మరి విజయవాడలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పేరు తలుస్తూ ఉన్నారు. మరి ఏదో ఒకటి చేసి వాళ్ళని తప్పుడుదోవ పట్టించాలి అని ఒక ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా
శివాలయం సెంటర్ పేరు మార్చారు అని చెప్పేసి పిచ్చి కూతలకు వస్తా ప్రెస్ మీట్లు పడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ తరఫున ఉన్నటువంటి పోతిన మహేష్. ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి, ఎక్కడా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ శివాలయం గుడి ఉంది. ఆ గుడి ఉంది కాబట్టి ఆ రోడ్డుకి శివాలయం సెంటర్ అని పేరు పడిపోయింది. ఇవాళ వరకు కూడా దాన్ని శివాలయం సెంటర్గానే పిలువబడతా ఉంది. ఆధార్ కార్డులో కూడా ఈవెన్ నాది కూడా అదే అడ్రస్ కాబట్టి నా యొక్క ఆధార్ కార్డులో కూడా భవానీపురం శివాలయం సెంటర్ అని ఉంటుంది. ఎక్కడ కూడా వైఎస్ఆర్ సెంటర్గా మార్చబడుతుంది అని ఎవరు అనౌన్స్ చేయలేదు. నీకు ఎవరైనా చెప్పారా? పోతిన్ మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు, శివాలయం సెంటర్ని పేరు మార్చేశారు రాజశేఖర రెడ్డి గారు. తాండూరు నియోజకవర్గం జాలాలు మండలం రాసనం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాండూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ లో మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి వికారాబాద్ మండల హెడ్క్వార్టర్ ఆర్డీఓ ఆఫీస్ కాడ జేసీ దగ్గర మీకు అందరూ కూడా పట్టా భూములు, పోడు భూములు, పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఒకటే మాటలు చెప్తాడు, ఎలక్షన్ చూస్తే కల్లపల్లి మాటలు చెప్తాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి మాయలము గారాడి చేస్తాడు, మళ్ళోసారి మోసం చేస్తాడు. దయచేసి మోసపోకండి. ఇప్పుడు మనం మోసపోయినాం, మన పిల్లలు మోసపోయిండ్రు. ఈ 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో 1000 మంది పిల్లలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి ఎంతో ఇబ్బంది పడి ఎంతో గోసతో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు మనం ఒకసారి మళ్ళా కాంగ్రెస్ ని సార్ గెలిపించుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. రాష్ట్రం ప్రజలకు ఒకటే నేను విన్నవించుకుంటున్నా, మీరందరూ కూడా రేపు జరగబోయే 30 తారీఖు ఎలక్షన్స్ రోజు బీఆర్ఎస్ ని పొందబెట్టి కాంగ్రెస్ కు చేతి గుర్తుకు ఓటేస్తారని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ ఇంకొకటి మీకు ఒకటి చెప్తా ఉన్నాను, దయచేసి సోదరులారా, రేపు మన తెలంగాణ సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి 6 గ్యారెంటీల పథకం ఏదైతే పెట్టిందో ప్రతి సోదరి మనకి 2500 రూపాయలు, పెళ్ళైనటువంటి సోదరి మనకి 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ప్రతి అవ్వకు ప్రతి తాతకు 4000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది. అందుకే మీరందరూ కూడా కాంగ్రెస్ చేతి గుర్తుకోటేయాలి. ఈ రోజు 1200 ఉన్నటువంటి సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాము. అందుకే మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి చెప్తా ఉన్నాం సోదరులారా. ఈ రోజు మహిళా సోదరులకు అందరూ కూడా తెలంగాణ అంతా కూడా ఎక్కడ తిరిగినా రేపు ఆర్టీసీ బస్సులలో మీరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మాట. రేపు కాంగ్రెస్ మాట వచ్చిన తర్వాత ఇది ఇస్తుంది. రేపు అందరూ కూడా రైతు సోదరులు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా ఈ రోజు రైతు బంధు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, దానికి 15,000 రూపాయలు ఎకరం ఒక్కటికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి మీకు అందరికీ ఈ రోజు నారాయణపేట జిల్లా కోస్గి మండలం సజ్జఖాన్పేట గ్రామంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రచారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ నాయకుల వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపులాటకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆత్మకూరు మండలం బండారుపల్లి వద్ద ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన రవీంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏఎస్పేట మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రవీంద్ర ఆత్మకూరులో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీ తన భర్త కనిపించడం లేదంటూ రవీంద్ర భార్య ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 3 రోజుల తర్వాత బండారుపల్లి గ్రామ శివార్లోని మామిడి తోటలో రవీంద్ర మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవీంద్ర మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హత్యగా కేసును నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టి 4 నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు. అతని మెయిన్ దీని కాన్స్పిరేటరు, మర్డర్ చేయడానికి జరగడానికి కారకుడు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతని చనిపోయిన రవీంద్ర, పల్లెపు రవీంద్ర ఎవరైతే ఉన్నారో వల్లపు రవీంద్ర, అతని ఇంటి దగ్గర ఒక ఆడవాళ్ళ విషయంలో ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయని
ఇతని ఎవరు మన అనిల్ ప్రచారం చేసినట్టు మా దర్యాప్తు తేలింది. అనిల్ ప్రచారం చేసినట్టు దాని మీద ఈ రవీంద్ర అడిగాడు అనిల్ను, ఎందుకు అట్లా బ్యాడ్గా ఫాల్స్ ప్రచారం చేస్తున్నావు అనే దాని మీద ఒక డిస్ప్యూట్ ఉంది. దాని మీద ఇతన్ని మళ్ళీ అతనికి ఫోన్లో మాట్లాడడం సంభాషణ కూడా అయిన రికార్డు మేమంతా తీసాము. దాని మీద ఇతని అనిల్ను రవీంద్ర తిట్టినాడని, ఏమని మీ ఇంట్లో వాళ్ళు అట్లా వాళ్ళే వ్యభిచారులు అట్లెట్లని అతను వల్గర్గా మాట్లాడినాడని దాని మీద కక్ష పెంచుకొని అదొక కారణము. ఇంకోటి వీళ్ళకి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కూడా ఉంది. అంటే ఈ ఎవరైతే చనిపోయిన రవీంద్ర ఉన్నాడో అతని దగ్గర అనిల్ ఒక 5,000 రూపీస్ తీసుకొని ఉన్నాడు. ఆ అడిగే విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి. దానికి ఇది ప్రచారము ఆడవాళ్ళ విషయాల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారన్న ఉద్దేశం మీద దాని మీద మనసులో పెట్టుకొని అనిల్ను కూడా రవీంద్ర చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతని బాగా తిట్టినాడని చెప్పేసి కక్షబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ మిగతా వీళ్ళంతా ముగ్గురు ఈయనకు తెలిసిన వాళ్ళు, కళ్యాణ్ రెడ్డి కానీ లేకుంటే సనావుల్లా, తోకలుల్లా, వీళ్ళతో కలిసి అతని కాన్స్పిరసీ కుట్ర చేయడం జరిగింది. ఎట్లంటే మీకు 2 లక్షలు ఇస్తాను, వారిని ఎట్లయినా కానీ రవీంద్ర అంటే చంపాలని ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమంలో ఇతన్ని నమ్మకంగా రవీంద్రను ఆటో డ్రైవర్ కాబట్టి అతను వేరే మామిడి తోటలలో మోటార్ చెడిపోయింది. ఆ మోటార్ను తీసుకొని రావడానికి ఆటో కావాలని చెప్పేసి అతన్ని పిలిపించారు. అక్కడ మన ఆత్మూర్ బస్ స్టాండ్ సెంటర్ పిలిపించారు. పిలిపించిన దాని మీద అతన్ని నమ్మి వాళ్ళ ఆటో బాడు కనిపిస్తుపోయి అక్కడ ఎక్కడ కొంచెం వెనక్కి వచ్చేయండి. ఈ వెహికల్ కూడా వాడదా సార్? అంటే వాళ్ళు ఉపయోగించారు. ఓకే, అందరికీ ముందు పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ నెల 3వ తారీఖు సుమారు 10 గంటల సమయంలో నల్లోపు రవీంద్ర, వల్లెపు రవీంద్ర అంటే అతని 38 ఇయర్స్, అతని ఆటో ఓనర్ కమ్ డ్రైవరు. అయితే అతని మన ఏఎస్పేట మండలం అతనిది. మన ఆత్మగురు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మిస్ అయినాడు. ఉదయం 10 గంటలకు వచ్చాడు ఆటో అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటన చేస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు. నిలోఫర్ కేఫ్ లో వినియోగదారులతో కలిసి సందడి చేసిన మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఖమ్మంలో నేను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచినట్లే, టీడీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్న కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.